చెప్పలేను. అతని దగ్గర శక్తి అంతరిక్ష మణులున్నాయి. దాంతో అతను మొత్తం విశ్వంలోనే అత్యంత శక్తివంతుడిగా మారిపోయాడు. ఒకవేళ మొత్తం 6 మణులు అతని సొంతమైతే టోనీ ఇప్పటి వరకు మనం ఊహించలేని స్థాయిలో ప్రాణులన్నిటినీ నాశనం చేయగలడు. నిజంగానే ఇప్పటి వరకు ఊహించిన స్థాయిలోనా? నువ్వు ఇంకా పరిస్థితి తీవ్రతను ఊహించలేను. ఏదైనా జరగాల్సి ఉంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది. థానోస్కి 6 మణులు కావాలనుకుంటే దీన్ని ఏదో ఒక చెత్తకుప్పలు పారేసి ఊరుకోవచ్చుగా. అది జరగని. కానీ కొత్త రాజధానికి నా పేరు పెట్టాలని కోరుకున్నాను. మతిలేని టోనీ స్టార్క్ పట్టణం గతిలేదేమో. విచిత్రంగా ఉంది. లేదంటే అతి గతి లేని మతి లేని మాటల. ఇది బాగుంది. ఏది ఏమైనప్పటికీ అన్ని మారతాయి. కానీ కాలమని కాపాడే మా సంకల్పం ఎప్పటికీ మారదు. ఈ థానోస్ నిద్రించడానికి గొప్ప అవకాశం ఇస్తుంది. అవును, అదే విధంగా అది మన కొంప ముంచే గొప్ప అవకాశాన్ని కూడా ఇస్తుంది. తన జ్ఞాపకాలన్నీ చూడాలి. ఒకసారి చూపించు. తన జ్ఞాపకాలన్నీ వేరే వ్యక్తి జ్ఞాపకాలతో ముడిపడి ఉన్నాయి ప్రభు. ఇంకొక నెబ్యులాతో పంచుకుంటుంది. ఏమంటారు ప్రభు? అసాధ్యం. 9 ఏళ్ల తర్వాతి విషయాలు కూడా ఆ రెండో వ్యక్తి చూడగలుగుతుంది. ఆ రెండో నెబ్యులా ఎక్కడుంది? మోరా గ్రహంలో ఉంది ప్రభు. తన మెదడులో ఏముందో చూపించగలవా? ముడిపడి ఉన్నారు కాబట్టి చేయొచ్చు. తన జ్ఞాపకాల్లో ఉన్న అనంతమణుల గురించి వెతుకు. ఈ మణులు మాత్రం గతంలో చాలా చోట్ల ఉన్నాయి. అంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి లేదన్నమాట. మరి అన్ని ఎలా తెస్తాం? మనం ఎక్కడికి వెళ్ళాలనేది జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. అంతేగా. అక్కడ ఆపు. మనుషులు ఈ అవెంజర్స్ పనికి మాలిన హీరోలు. అవి కూడా ఆవిరైపోయాయి. 2 రోజుల క్రితం నువ్వు వాటిని వాడావు కదా. వాటిని వాటితోనే నాశనం చేయడానికి వాడాను. కొద్దిలో నా ప్రాణాలు పోయి ఉండేవి. మొత్తానికి నాశనం చేయగలిగాను. నేను అనుకున్నది సాధించాను. నేను మహా థానోస్. వాళ్ళని ఏం చేశావు? ఇంకా ఏమీ చేయలేదు. వాళ్ళు నేను ఇప్పుడు చేయబోయేదాన్ని ఆపాలనుకోవట్లేదు. నేను భవిష్యత్తులో చేసేసిన దాన్ని మార్చాలని చూస్తున్నారు. అనంతమణులు వాటన్నిటినీ నేను దక్కించుకొని ఈ విశ్వం మొత్తాన్ని సరిచేశాను. ఇది మీ భవిష్యత్తు. అది నా గమ్యం. మా నాన్న దుర్మార్గుడే, కానీ అబద్ధాలు ఆడేవాడు కాదు. నన్ను బాగా అర్థం చేసుకున్నావు చెట్టి తల్లి. నిన్ను అనవసరంగా హింసించాను. నా గమ్యాన్ని చేరుకున్నట్టే. ప్రభు, మీ కూతురు మిమ్మల్ని మోసం చేస్తుంది. అది నేను కాదు. నేనెప్పుడు నేను మోసం చేయలేదు. అలా ఎప్పటికీ కాదు అని నిరూపించుకోవడానికి నీకు అవకాశం ఉంది. లేదు, అతనికి తెలిసిపోయింది. ఓకే, నతాషా వినిపిస్తుందా? నతాషా, మనకు సమస్య వచ్చింది. అయ్యో, మనకు సమస్య. థానోస్కి భవిష్యత్తు తెలిసిపోయింది.